న్యూస్ నేను నందిని. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నేటి యువత అవసరాలు, అభిరుచులు, ఆధునిక జీవనశైలికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన యూనిసెక్స్ సెలూన్లు ఏర్పాటవటం శుభపరిణామమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం భారీ అప్పుల భారంతో కూరుకుపోయిందని, అనేక రంగాల్లో వైఫల్యాలు చోటు చేసుకున్నాయని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించడం అయినది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటుందని, గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం భారీ అప్పుల భారంలో కూరుకుపోయిందని, అనేక రంగాల్లో వైఫల్యాలు చోటు చేసుకున్నాయని అన్నారు. అలాంటి పరిస్థితులను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. 2 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలన పూర్తవుతున్న సందర్భంలో 2024 ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పామో ప్రతి హామీని నెరవేర్చుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. ఒకవైపు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రం, ఎందుకంటే 2024లో అధికారంలోకి వచ్చేటప్పటికి 10 లక్షల కోట్లు అప్పులతో ఈ రాష్ట్రం పరిపాలన అనేది ప్రారంభమైంది. అంటే వడ్డీలు కట్టాలి. గత ప్రభుత్వ వైఫల్యాలకి వైసీపీ ప్రభుత్వం ఆ రోజు పరిపాలనలో అనేక వైఫల్యాలు చేసింది. ఆ వైఫల్యాలన్నింటినీ కూడా అధిగమిస్తూ రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి ముందుకెళ్లాల్సినటువంటి తరుణంలో అనేక సమస్యలను అధిగమిస్తూ ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం రాజకీయంగా మరుగున పడిపోయినటువంటి పరిస్థితుల్లో తన ఉనికిని కాపాడుకోవటం కోసం, ప్రజల్ని మభ్యపెడటం కోసం వెన్నుపోటని, ప్రజలకు ఏమీ చేయలేదని నిన్న ధర్నాలు చేయటం అనేది హాస్యాస్పదం. మేము అడుగుతూ ఉన్నాం, మీరు 2019లో అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? 200 రూపాయలు ఉన్న పింఛన్ని మేము 2019 చివరి నాటికి 2000 రూపాయలు చేశాం. 2000 ఉన్న పింఛన్ని అధికారంలో రాగానే 3000 చేస్తామని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాల పాటు 1000 రూపాయలు పింఛను పెంచడానికి 250 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు పట్టింది. అమ్మఒడి పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తా అన్నటువంటి వైసీపీ అమ్మఒడిని అర్ధఒడి చేసి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకే అమ్మఒడి ఇచ్చింది నిజం కాదా? మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నది నిజం కాదా? మరి ఎవరు మోసం చేశారు? మీరు ప్రజల్ని హామీలు ఇచ్చి వంచారు కాబట్టే 153 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఎందుకు ఈ తీర్పు వచ్చింది? ఎప్పుడైనా ఇలాంటి తీర్పు వచ్చిందా రాష్ట్ర చరిత్రలో? ఇవాళ మాకు 164 సీట్లు వచ్చినాయి, మీకు 11 సీట్లు వచ్చినాయి. 5 సంవత్సరాలు తిరుగులేని మెజారిటీతో మీకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి
మద్యం విపరీతమైనటువంటి కల్తీ మద్యాన్ని అమ్మి 30,000 మంది ప్రాణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 30,000 మంది ప్రాణాలు 5 సంవత్సరాల్లో చనిపోయారంటే, చనిపోయిన వాళ్ళు 30,000 మంది అంటే కొన్ని లక్షల మందికి ఆరోగ్యం పాడైపోయింది. కిడ్నీలు పోయి, లివర్లు పోయి, గుండె జబ్బులతో, అంటే మీ పిచ్చి మందు తాగి పిచ్చోళ్ళు అయిపోయారు మద్యం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ మద్యం కుంభకోణంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన పరిపాలనలో ఇవాళ మద్యం కుంభకోణంలో ఎంతమంది జైలుకి వెళ్ళారు? ఎన్ని అవినీతి కుంభకోణాలు ఈ 2 సంవత్సరాల్లో బయటపడి తిరుగులేని సాక్ష్యాలు. ఇవాళ రాజ్ కసిరెడ్డి కానించి, జోగి రమేష్ కానించి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానించి, టీటీడీలో కరుణాకర్ రెడ్డి కానించి, ఎవరు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఎంతమంది జైలు నిండిపోతూ ఉన్నాయి అవినీతి కేసుల్లో. మిమ్మల్ని కోర్టులు ఇవాళ ఇది కాకుండా స్పెషల్ సిట్లు, సిఐడి దర్యాప్తు, సిట్టు దర్యాప్తు, రాష్ట్ర పోలీస్ దర్యాప్తు కాకుండా ఈడీ దర్యాప్తు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ప్రత్యేకమైనటువంటి నివ్వెరపోయిన ఆధారాలను చూసి మళ్ళా రాజ్ కసిరెడ్డిని, వాసుదేవ్ రెడ్డిని జైల్లో తీసుకుని జైలు పాలు చేసింది. అంటే కోర్టులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, సిబిఐ, ఈడీ, సిట్టు, సిఐడి ఇన్ని ఎంక్వైరీలు చేస్తున్నా ఇంకా రోజుకు కుంభకోణం బయటపడుతుంది. ఎవరిని వెన్నుపోటు పరిచారు? ఎవరు ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారు? మళ్ళా ఇవాళ ఎవరు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు? మేము అధికారంలోకి వచ్చి పింఛన్లు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే 4,000 చేశాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాం. ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలైతే 7 పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. స్త్రీశక్తి పేరు మీద బస్సుల్లో అందరి ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం పెట్టాం. ఇప్పటికీ ప్రతి మహిళకి 3 సిలిండర్లు చొప్పున రాష్ట్రంలో 4.5 కోట్ల మందికి 4.5 కోట్ల సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చాం. అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెడుతున్నాం. సంక్షేమ పథకాలు అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ప్రజల ఖాతాల్లో, లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నాం. డ్వాక్రా వాళ్ళకి 10 లక్షల రూపాయలు రుణాలు పెంచాం. వడ్డీలకి సకాలంలో, రైతన్నలకి, యువతకి మెగా డిఎస్సి కానించి ఇన్ని చేస్తూ సమస్యలను అధిగమిస్తూ ముందుకెళ్తూ ఉంటే మళ్ళా ప్రజల్ని మభ్యపెడతానికే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు, దీంట్లో మళ్ళా లబ్ధి పొందాం. ఒక రాజకీయ లబ్ధి కోసమే నిన్న జరిగినటువంటి ధర్నాలు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు 1,000 రూపాయలు పెంచిన 5 సంవత్సరాల పాటు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందా లేదా? అమ్మఒడి మీరు ఎంతమంది పిల్లలకి ఇస్తాను అంతమంది పిల్లలకి ఇస్తానన్నమాట వాస్తవా కాదా? 45 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాట వాస్తవా కాదా? తెలుగుదేశం ప్రభుత్వంలో 60 లక్షల మంది పింఛన్లు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పెరిగినాయని అయితే అనేక కారణాలు చెప్పి 30 లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన మాట వాస్తవా కాదా? ఇవాళకి ఆ పింఛన్ల కోసం వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నమాట వాస్తవా కాదా? వాలంటీర్లను పెట్టి వేధించిన మాట వాస్తవా కాదా? కాబట్టి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన ఒకసారి చూశారు, తెలుసుకున్నారు. ఒకసారే మోసపోతారు ఎవరన్నా. మళ్ళా మోసం చేయాలనుకున్నా
ప్రజలు అమాయకులు కాదు. కాబట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సమర్థవంతంగా పరిపాలన చేస్తూ ఇచ్చిన సంక్షేమ హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పనులు, రోడ్లు ఎలా ఉన్నాయి ఇవాళ, అద్దంలాగా రోడ్లు పెట్టాం. ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ స్కూళ్ళు ఓపెన్ అయినాయి. మొన్నటిదాకా టెక్స్ట్ బుక్స్ రెడీగా లేవని ఆరోపణలు చేశారు, నోట్బుక్స్ లేవన్నారు, యూనిఫామ్లు రెడీగా లేవన్నారు. ఇవాళ మొదటి రోజునే, స్కూళ్ళు ఓపెన్ అయిన మొదటి రోజునే రాష్ట్రంలో చదువుతున్న 1 కోటి మంది పిల్లలకి అందరికీ కూడా యూనిఫామ్ ఇచ్చాం, టెక్స్ట్ బుక్స్ ఇచ్చాం, నోట్బుక్స్ ఇచ్చాం, బ్యాగులు ఇస్తున్నాం. కాబట్టి అన్ని రకాలుగా ప్రజలకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక మళ్ళా ప్రజలను మభ్యపెడతానికే వైసీపీ నాటకాలు. మేము ఏ వేదిక మీదైనా సిద్ధంగా ఉన్నాం. ఇచ్చిన హామీలు అమలుపైన 2019-24 వైసీపీ వైఫల్యాలపైన ఎప్పుడైనా ఎవరితో అయినా చర్చకి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాం. నేటి యువత అవసరాలు, అభిరుచులు, ఆధునిక జీవనశైలికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన యూనిసెక్స్ సెలూన్లు ఏర్పాడవటం శుభపరిణామమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నాణ్యమైన సేవలు, పరిశుభ్రమైన వాతావరణం, ఆధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే సంస్థలకు ఎల్లప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతంగా సేవలందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందిన ఎక్స్ప్రెస్ యూనిసెక్స్ సెలూన్ సంస్థ విజయవాడలో తన 16వ బ్రాంచ్ను ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. 61వ డివిజన్ వంగవీటి మోహన్ రంగ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెస్ యూనిసెక్స్ సెలూన్ 16వ బ్రాంచ్ను ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, నేటి యువత అవసరాలు, అభిరుచులు, ఆధునిక జీవనశైలికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన యూనిసెక్స్ సెలూన్లు ఏర్పాడవడం శుభ పరిణామమని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరి అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి యూనిసెక్స్ హెయిర్ కటింగ్ సెలూన్, బ్యూటీ వాళ్ళు 16వ బ్రాంచ్ని ఇక్కడ కండ్రిగ ప్రాంతంలో ఓపెన్ చేయడం సంతోషం. ఇవాళ మారుతున్న యువత ఫ్యాషన్స్, వాళ్ళ ఆకాంక్షలకి, ఆశలకి అనుగుణంగా ఎవరైతే మోడల్గా ఇలాంటి బ్యూటీ పార్లర్లు కానీ, హెయిర్ కటింగ్ సెలూన్ కానీ, జెంట్స్కి, గర్ల్స్కి, లేడీస్కి ఎవరైతే ఇలాంటివి పెడతారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి బిజినెస్ ఆదరణ ఉంటుంది. ఇవాళ యూత్ కోరుకుంటుంది వాళ్ళకి కావాల్సినటువంటి మోడల్, వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ, కావాల్సినటువంటి డిజైన్ కోరుకుంటూ ఉన్నారు. ఎంతైనా దానికోసం ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఈ బ్రాంచ్ చాలా సక్సెస్ఫుల్గా అటు తెలంగాణ రాష్ట్రంలో, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఖచ్చితంగా దీన్ని భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని, ఇలాంటి, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో ఈ టైప్ ఎక్కడా లేదు. ఇదే ఆల్మోస్ట్ ఫస్ట్. ఇది ఇలాంటి మరిన్ని వచ్చి ఈ ప్రాంతంలో యువతకి సేవ చేయాలని, సర్వీస్ చేయాలని కోరుకుంటూ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు విజయవాడ కండ్రికలో చాలా అద్భుతంగా ఏదైతే సలూన్, ఎక్స్ప్రెస్ సలూన్ని ఏపీ తెలంగాణలో కలిపి దాదాపు 15 పైగా స్టోర్లు ఏర్పాటు చేసి ఈరోజు 16వ స్టోర్ను ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కండ్రిక్ సెంటర్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే సింగనగర్ దాటాక
ఉన్నటువంటి పైపుల్ రోడ్ కానీ, పైకాపురం కానీ, సింగ్ నగర్ కానీ, లేకపోతే కంట్రిక్ కానీ ఈ ఏరియాల్లో సలూన్ సర్వీసెస్, ఒక ప్రీమియం సలూన్ సర్వీసెస్ అనే ఎక్స్పీరియన్స్ అనేవి ఇక్కడ ప్రజలకి అందుబాటులోకి ఇంకా రాలా. అటువంటి ఒక గ్యాప్ని ఈరోజు సోదరుడు ఈ విధంగా ఇక్కడ ఒక సలూన్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ని అందజేయాలన్న ఉద్దేశంతో హెయిర్ కట్ కానీ, పెడిక్యూర్ కానీ, మ్యానిక్యూర్ కానీ, అటు లేడీస్కి మెన్కి సపరేట్ సెక్షన్స్తో ఈరోజు ఒక బిల్డింగ్ మొత్తాన్ని కూడా తీసుకుని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకనంటే మనం చాలా సలూన్స్ చూస్తే మెన్కి ఉమెన్కి కలిపి పెడతారు, కానీ ఇది డిఫరెంట్గా ఎవరికి వాళ్ళకే సపరేట్ ఫ్లోర్స్ని కేటాయించి దాని ద్వారా వచ్చేటువంటి కస్టమర్స్ అందరికీ కూడా ఒక మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ని అందజేయడం అనే ఉద్దేశంతో ఈరోజు ఇలా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. మాది ఎక్స్ప్రెస్ యూనిసెక్స్ సెలూన్ కొత్తగా కంట్రికా సర్కిల్ అజిత్ సింగ్ నగర్లో ప్రారంభించడం అయింది. మా సేవలు హెయిర్, స్పా, బ్యూటీ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ సేవల్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. హెయిర్ స్పా ఉంటుంది, బాడీ స్పా ఉంటుంది, ఫేషియల్స్ ఉంటాయి, ఇంకా పెడిక్యూర్, మెనిక్యూర్, వ్యాక్సిన్ అన్నీ ఉంటాయి. హెయిర్ కట్స్ మీ అందుబాటు రేట్లలో ఉంటాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సేవలను ఉపయోగించుకుంటారని. ఇనాగ్రల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, మంచి స్కీమ్స్ ఉన్నాయి, మెంబర్షిప్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా ఉపయోగించుకోండి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రతిపక్షాలకు మంత్రి నారాయణ సూచించారు. అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఎక్కువ శాతం వంతెనల పనులు పూర్తి కానున్నాయని వివరించారు. అమరావతిలో మంత్రి నారాయణ ఈ రోజు పర్యటించారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెనల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వర్షాకాలం ఎంటర్ అయింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీలో ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 కెనాల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఈస్ట్ వెస్ట్ కానీ, నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. కొన్ని ట్రంక్ రోడ్స్ 6 వరుసలు, కొన్ని ట్రంక్ రోడ్స్ 9 వరుసలు. అయితే ఈ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ సౌత్ తీసుకుంటే, ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. నార్త్ సౌత్ 18 రోడ్లు ఉన్నాయి ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్గా పోయేటప్పుడు ఎక్కడైతే పాలవాగు వస్తుందో అక్కడ బ్రిడ్జ్ కడుతున్నాం, కొండవీటి వాగు వస్తుందో బ్రిడ్జ్ కడుతున్నాం. సో మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వర్షాకాలం వస్తుంది కాబట్టి, ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద మట్టి, పోయినసారి వెస్టర్న్ బైపాస్ కింద కంప్లీట్గా వెంట్ల కింద మట్టి ఉండి బ్లాక్ అయ్యి వాటర్ రివర్స్ అయిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వెస్టర్న్ బైపాస్కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జెస్ జరుగుతున్నాయో అక్కడ డైవర్ట్ చేయమన్నాం. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. ఒక్క వర్షాకాలం సీజన్, ఈ సీజన్ అయిపోతే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అధికారులు పిలుపునిచ్చారు. యోగాను మన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి నుండి దూరం కావచ్చని పేర్కొన్నారు. యోగా ద్వారా మానసిక ఉల్లాసం, ఆరోగ్యం పెంపొందుతుందని వారు వెల్లడించారు. విజయవాడ అర్బన్ పరిధిలో బీఆర్టీఎస్ రోడ్డులో ఈ రోజు ఉదయం యోగా అభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ప్రజలందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర నిర్మాణం లక్ష్యంగా
రాష్ట్రమంతటా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆయుష్, వైద్య ఆరోగ్యం, పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్, యువజన సంక్షేమం, విద్య ఇలా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో రోజుకో థీమ్తో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రోజు యోగాను అభ్యసిస్తే జీవనశైలి వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చని, 60 నుండి 70% వరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని వివరించారు. ప్రతి కుటుంబంలో అందరూ యోగాను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవా గుణంతో ఖరీదైన వైద్యం, మందులను ప్రజలకు ఉచితంగా అందించేలా సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని మాజీ కార్పొరేటర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏదుపాటి రామయ్య తెలిపారు. ఖరీదైన వైద్య పరీక్షలను కూడా ఉచితంగా చేయిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం భవానీపురం హెచ్పీ కాలనీలోని కరెంట్ ఆఫీస్ వద్ద ప్రజల కోసం ఉచిత మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ లో జనరల్ ఫిజిషియన్, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఈసీజీ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, స్కానింగ్ వంటి వైద్య సేవలను ఉచితంగా అందిస్తారు. స్థానిక ప్రజలు శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ రోజు మా 42, 43 డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే పిహెచ్ ప్రైమరీ హాస్పిటల్ దగ్గర ఈరోజు సుజనా ట్రస్ట్ ద్వారా సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ప్రతి శని, ఆదివారాలలో మా పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలు ఉన్న ప్రాంతాలలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంటారు. ఈ మెడికల్ క్యాంప్ నందు డెంటల్ కానీ, కంటికి సంబంధించిన వ్యాధులు కానీ, అదేవిధంగా లేడీస్ సంబంధించింది కానీ, జెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి సుమారు 20 నుంచి 30 వేల రూపాయలు అయ్యే ఖర్చులన్నీ కూడా అంత ఖర్చు అయ్యే ఇక్కడ స్కాన్ కానీ, ఎక్స్రేలు కానీ, అదేవిధంగా మిగతా అన్నీ కూడా ఈ ప్రాథమిక పరీక్షలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. నిర్వహించడానికి తర్వాత కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా మెడిసిన్ కూడా అందజేస్తున్నారు. ఒకవేళ దీర్ఘకాలిక రోగులు ఉన్నారనుకో వాళ్ళు కూడా నెల కూడా మెడిసిన్ అందజేస్తున్నారు చౌదరి గారి ఆఫీస్ నుంచి. ఇలాంటి కూడా అన్ని కార్యక్రమంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలోనూ మొదట్లో పరీక్షణలో పోటీ చేసేటప్పుడు ఒకటే మాట చెప్పాడు సుజనా చౌదరి గారు, నేను విద్య, వైద్యం, అదేవిధంగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ వరకు మా ట్రస్ట్ ద్వారా మేము సాయం చేస్తానే మాట ప్రకారము ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విద్య రూపాన్ని కూడా ఎవరైనా సరే చదువుకునే పిల్లలు ఉంటే, వాళ్ళు బాగా పేదలు అయి ఉంటే వాళ్ళకి ఫీజు రూపాన్ని తగ్గించడం కానీ, వాళ్ళకి ఇంకో రూపాన్ని హెల్ప్ చేయడం కానీ, ఇంకా మరీ పేదలు ఉంటే వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఆర్థికంగా ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చేసుకోలేక ఇబ్బంది పడుతున్న ముస్లిం మైనారిటీలలో ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకునే ఇబ్బంది, వాళ్ళ ముస్లిం మైనారిటీలో మా ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎంతకంతో వాళ్ళకి సాయం చేయడం, లేదా వాళ్ళు ఏదైనా కార్యక్రమం నిర్వహించే బియ్యం పంపించడము, లేకపోతే వాళ్ళకి ఏది కావాలంటే అది వెసులుబాటుగా మేము ఈ ఆఫీస్ ద్వారా జరుగుతున్నవి. ఇవన్నీ కూడా మా సుజనా చౌదరి గారి ద్వారా నడుస్తుంది. ఇది ఎన్డీఏ కూటమి గవర్నమెంట్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధ హామీని తుంగలో తొక్కి కల్తీ మద్యంతో 30,000 మంది ప్రాణాలను గొడ్డలి పార్టీ బలి తీసుకుందని ధ్వజమెత్తారు. బాబాయి హంతకులను కాపాడుతూ న్యాయం కోరిన సొంత చెల్లికే జగన్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించారు. విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచి ప్రజలపై 32,000 కోట్ల మోయలేని భారాన్ని మోపారని దుయ్యబట్టారు. మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్ హామీలను అటకెక్కించి 5 ఏళ్లలో 4,100 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. జీవో నెంబర్ 117 తెచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రభుత్వ స్కూళ్లను మూసివేసి 12 లక్షల మంది భవితను అంధకారం చేశారని ఫైర్ అయ్యారు. బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34% నుండి 24% కుదించి వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిన ఘనత జగన్దేనని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్ల దుర్బుద్ధి వల్లే సుమారు 32 లక్షల మంది కస్టమర్లను 7,000 కోట్లకు ముంచి బోర్డు తిప్పేసిందని సిపిఐ నేత ముప్పాల నాగేశ్వరరావు విమర్శించారు. గత ప్రభుత్వం కమిటీ వేసినా ఫలితం లేకపోయిందని, అయితే తాము గత 18 ఏళ్లుగా బాధితుల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి బాధితుల పట్ల సానుకూలంగా స్పందించి మంత్రులతో చర్చించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సిపిఐ నేత ముప్పాల నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1995లో విజయవాడ కేంద్రంగా మొదలైన అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్ట్రాల్లో విస్తరించి సుమారు 32 లక్షల మంది కస్టమర్ల నుండి 7,000 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే 2014 చివరి మాసంలో అగ్రిగోల్డ్ కంపెనీ బోర్డు తిప్పేయడానికి వ్యాపారంలో వచ్చిన నష్టాలు కారణం కాదని, కేవలం డైరెక్టర్ల దుర్బుద్ధి వలనే ఈ ఘోర ఆర్థిక మోసం జరిగిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఒక కమిటీని వేసి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయమని చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. తాము గత 18 ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటూ నిరంతరం పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారని, దీనికి ఒక పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అగ్రిగోల్డ్ కంపెనీ 1995లో విజయవాడ కేంద్రంగా పెట్టి 8 రాష్ట్రాలలో 32 లక్షల మంది పేదలు, మధ్యతరగతి, రిటైల్ ఉద్యోగుల నుండి 7,000 కోట్ల పైచలకు వసూలు చేసి 2014 చివరి మాసాల్లో బోర్డు తిప్పేసింది. ఇది నష్టపోయి కాదు, అగ్రిగోల్డ్ యాజమాన్యపు 9 మంది అవ్వ వెంకటరామారావు సోదరుల యొక్క కుట్ర, దుర్బుద్ధి, ఆర్థిక దోపిడీకి కారణమై బోర్డు తిప్పేసి వందలాది మంది ఆత్మహత్యలకి, గుండెపోటు మరణాలకి కారణమయ్యారు. 2015 జనవరి 4న వారి కేంద్ర కార్యాలయం విజయవాడ నుండి వాళ్ళ ఇళ్లలో నుండి సకల రికార్డుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత సిఐడికి ఈ కేసు అప్పగించారు. 45 రోజుల్లో కీలకమైన ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసి వారు అక్రమంగా అమ్ముకోకుండా మా ఉద్యమ ఫలితంగా కాపాడబడింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రాబోయే రోజుల్లో జరగబోయే వివిధ ప్రతిష్టాత్మక, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ శనివారం ఉదయం దేవస్థానం కార్యాలయంలో అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉత్సవాల విజయవంతానికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఆయన సుదీర్ఘంగా చర్చించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన మహామండపంలో జరగబోయే ఉచిత సామూహిక అక్షరాభ్యాస మహోత్సవానికి సంబంధించి భక్తులకు కల్పించాల్సిన వసతులు, పూజా సామాగ్రి పంపిణీ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఈవో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అత్యంత వైభవంగా జరుగుతున్న పవిత్ర కృష్ణానది పుణ్య హారతుల కార్యక్రమానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు మరియు ఘాట్ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇంజనీర్ విభాగాన్ని ఆదేశించారు. మూత్రపిండాలు, ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ శస్త్రచికిత్సలు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్య నిర్ణయాలు, శస్త్రచికిత్స నైపుణ్యాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ నెల 14న నగరంలో రాష్ట్ర స్థాయి వైద్య సదస్సు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి కృష్ణకిషోర్, వేగస్ వ్యవస్థాపక అధ్యక్షులు, సైంటిఫిక్ కన్వీనర్ డాక్టర్ పి శ్రీమన్నారాయణ తెలిపారు. వేగస్ ఆధ్వర్యంలో అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి యూరాలజీ సదస్సులు విజయవంతంగా నిర్వహించామని, ఈ సదస్సు ఆ అకాడమిక్ సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ సహకారంతో యూరో అంకాలజీ సింప్లిఫైడ్ 2026 పేరిట ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
యూరాలజీ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి యూరో అంకాలజీ రంగంలో తాజా పరిణామాలను పంచుకునే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించబడుతోంది. సోగస్ ఏపీ ఏర్పాటైన తరువాత నిర్వహించనున్న తొలి మిడ్ టర్మ్ కాన్ఫరెన్స్ కావడం ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి 200 మందికి పైగా యూరాలజిస్టులు, శస్త్రచికిత్స నిపుణులు, యువ వైద్యులు, పీజీ విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లబ్బిపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సు వివరాలను ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి కృష్ణకిషోర్, వేగస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సైంటిఫిక్ కన్వీనర్ డాక్టర్ శ్రీమన్ నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె ప్రీతం, ఆర్గనైజింగ్ ట్రెజరర్ డాక్టర్ కె ధీరజ్, పేట్రన్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. డాక్టర్ ఏవి కృష్ణకిషోర్ మాట్లాడుతూ విజయవాడ నగరం యూరాలజీ అకాడమిక్ కార్యక్రమాలకు ఎప్పటి నుండో ముఖ్య కేంద్రంగా నిలుస్తోందని అన్నారు. వేగస్ ఆధ్వర్యంలో అనేక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి యూరాలజీ సదస్సులు విజయవంతంగా నిర్వహించామని, ఈ సదస్సు అకాడమిక్ సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. అకాడమిక్ ప్రోగ్రామ్ గురించి గత స్టేట్ డివైడ్ అయిన దగ్గర నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా డివైడ్ అయినప్పటికీ కూడా సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ సొగస్ అనేది కలిసే ఉంది గత 10 సంవత్సరాలుగా. గత సంవత్సరమే దీన్ని ఏపీ తెలంగాణగా 2 విభాగాలుగా చేశాము. ఈ కొత్త ఏపీలో ఉన్న సొగస్ ఏదైతే ఉందో దానిలో ఇది ఫస్ట్ కాన్ఫరెన్స్. దీన్ని మిడ్ టర్మ్ కాన్ఫరెన్స్ అంటాము. ప్రతి సంవత్సరము చేస్తూ ఉంటాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా విజయవాడలో ధీరజ్ అండ్ ప్రీతం ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తున్నాం. ప్రశాంత్ హాస్పిటల్ తరఫు నుంచి, వేగస్ తరఫు నుంచి ఈ సొగస్ అనే కార్యక్రమం యూరో ఆంకాలజీ అప్డేట్ గురించి. విజయవాడ ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేస్తుంది. జాతీయ సదస్సులు, సౌత్ జోన్, స్టేట్ కాన్ఫరెన్సులు చాలా చేశాము. అలానే అకాడమిక్ యాక్టివిటీస్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాము. ఈ కాన్ఫరెన్స్లో మనం బేసికల్గా యూరో ఆంకాలజీ అంటే యూరలాజికల్ క్యాన్సర్స్కి సంబంధించి ఒక టాపిక్ని తీసుకుని దీంట్లో మనం పూర్తిగా అవగాహన కల్పించడం కోసము ఈ కాన్ఫరెన్స్ని పెట్టుకోవడం జరిగింది. ఇది స్టేట్ డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్స్గా జరుగుతుంది. అంటే మిగతా మనకు స్టేట్ ఎట్లయితే 10 years పాటు కలిసి ఉందామని క్యాపిటల్గా పెట్టుకున్నామో, మేము యూరాలజీ సొసైటీ కూడాను 10 years కలిసి ఉన్నాము. ఈ లాస్ట్ ఇయర్ డివైడ్ అయిన తర్వాత ఇది జరుగుతున్న మొదటి కాన్ఫరెన్స్. అది మనం విజయవాడలో చేయడానికి మనం అది ప్రెస్టేజ్గా తీసుకుని చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ని మాత్రమే ఆ సబ్ డివిజన్ని మనం టాపిక్గా తీసుకొని చేయడం జరుగుతుంది. యూరాలజీ అన్నది కూడాను ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో క్యాన్సర్కి సంబంధించినది ఒక ప్రత్యేకమైన విభాగము. ఎర్లియర్గా అందరూ అన్నీ చేసే రోజులు ఉండేవి. ఈ రోజున సబ్ స్పెషలైజేషన్ అనేది ఒక నెసెసిటీగా ఉన్నది. సో ఆంకాలజీ సర్వీస్ అన్నది ఏంటంటే జనరల్గా క్యాన్సర్ డాక్టర్లు అన్నది సెపరేట్గా ఒక వింగ్ లాగా ఉంటుంది మన ట్రైనింగ్లో. కాకపోతే యూరాలజీ క్యాన్సర్స్ అన్నది ఒక ప్రత్యేకమైన విభాగము. ఈ రోజున మనం యూరాలజిస్టులు కూడాను చాలామంది ఒక సబ్ స్పెషలైజేషన్గా దాన్ని తీసుకొని కేవలం ఆంకాలజీ సర్వీస్ మాత్రమే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన ఏంటంటే రోగులకు కూడాను మనకి ఒక క్వాలిటీ సర్వీస్ అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్లో మనం కిడ్నీ క్యాన్సర్కి సంబంధించి, అట్లాగే ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి, అట్లాగే మూత్రాశయ క్యాన్సర్కి సంబంధించి మనం సబ్జెక్ట్స్ తీసుకొని టాపిక్స్ డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో కేవలం సైంటిఫిక్ సెషన్లో టాపిక్సే కాకుండాను ఆపరేటివ్ వర్క్షాప్ కూడా మనము చేయడం జరుగుతుంది. ఆపరేటివ్ వర్క్షాప్ మనం ప్రశాంత్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి నోవోటెల్ దీనికి హోటల్లో మనం ట్రాన్స్మిషన్ చేయడం జరుగుతుంది. డాక్టర్ ధీరజ్ మాట్లాడుతున్నాను, ఆర్గనైజింగ్ ట్రెజరర్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్. ఇప్పుడు రేపు జరిగే కాన్ఫరెన్స్ అంటే ఏపీ సోగస్ సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జరీ ఒక ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒక ఫస్ట్ కాన్ఫరెన్స్గా రేపు విజయవాడలో నోవోటెల్లో పొద్దునుంచి సాయంత్రం దాకా 200 మంది యూరాలజిస్ట్స్ అటెండ్ అవుతున్నారు ఈ కాన్ఫరెన్స్కి. ఈ కాన్ఫరెన్స్లో ప్రత్యేకంగా యూరో ఆంకాలజీ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగింది. యూరో ఆంకాలజీ సబ్జెక్ట్ అంటే యూరాలజీకి సంబంధించి కిడ్నీ, బ్లాడర్, ప్రాస్టేట్ మరియు పినైల్ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్కి సంబంధించి అవగాహన సదస్సు. ఇప్పుడు ఎవరైనా సరే యూరాలజీకి సంబంధించి క్యాన్సర్లు ఏమైనా వస్తే ఒకటి మెట్రోపాలిటన్ సిటీస్కి అర్జెంటుగా ట్రీట్మెంట్ కోసం పరిగెడతాం అనేది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా పలు సెంటర్స్లో అడ్వాన్స్డ్ కేర్ అంటే రోబోటిక్ సర్జరీ కానివ్వండి,
అర్లీ డయాగ్నోసిస్ కానివ్వండి, హైలీ స్పెషలైజ్డ్ అంటే యూరాలజిస్టులు, ఆంకాలజీలో అంటే కిడ్నీకి, ప్రాస్టేట్కి, బ్లాడర్ సంబంధించిన ట్రీట్మెంట్స్లో స్పెషల్గా ట్రైన్ అయ్యి అందుబాటులో ఉన్నారు. సో పేషెంట్స్ కూడా గుర్తించాల్సింది ఏంటంటే యూరిన్లో బ్లడ్ వచ్చినా కానీ, అట్లాగే చాలా యూరిన్ లక్షణాలు వచ్చి ఒక్కోసారి ప్రాస్టేట్ క్యాన్సర్లు అట్లాంటివన్నీ మిస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఇదివరకు లాగా హైదరాబాదో, ఢిల్లీయో, బాంబేనో వెళ్ళాల్సిన పని కూడా ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సెంటర్స్లో ఈ యూరాలజిస్టులే క్యాన్సర్లో ట్రైన్ అయ్యి హైలీ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్గా మారింది. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇంక్లూడింగ్ రోబోటిక్ సర్జరీ మన ఆంధ్రప్రదేశ్లోనే అందుబాటులోకి వచ్చినాయి. దీని గురించి ఈ మీటింగ్ అనేది రేపు జరగడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నేటి యువత అవసరాలు, అభిరుచులు, ఆధునిక జీవన శైలికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన యూనిసెక్స్ సెలూన్లు ఏర్పాటవటం శుభపరిణామమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.